కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాల ఘటన వివాదం సద్దుమణిగినట్లుగా తెలుస్తుంది. ఇక సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు గుడ్లవల్లేరు ఘటనపై విచారణ వేగవంతం చేశారు. విద్యార్థినులు, కళాశాల సిబ్బంది, తల్లిదండ్రుల సమక్షంలోనే హాస్టల్ మొత్తం తనిఖీ చేశారు. ఎలక్ట్రానిక్ డివైస్ ను గుర్తించే పరికరంతో హాస్టల్లో అణువణువు తనిఖీ చేశారు. విద్యార్థినులు, తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది సమక్షంలోనే దాదాపు 4 గంటలకు పైగా పోలీసులు తనిఖీలు కొనసాగాయి. అయితే ఎలాంటి హిడెన్ కెమెరా లభించలేదు. తమ సమక్షంలోనే జరిగిన తనిఖీల పట్ల సంతృప్తి చెందిన విద్యార్థులను ఆందోళన విరమించారు. సోమవారం వరకు సెలవులు ప్రకటించి మరోమారు తనిఖీలు చేపడతామని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈలోగా ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులకు మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఆందోళన చేసిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు, కక్ష సాధింపు ఉండరాదని కళాశాల యాజమాన్యానికి కొల్లు రవీంద్ర ఆదేశించారు. ఇక ఆందోళన చేసిన విద్యార్థుల పట్ల వేధింపులు ఉంటే ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసి హాస్టల్లో ఉండేందుకు విద్యార్థినులు అంగీకరించారు. అలాగే మరోవైపు గుడ్లవల్లేరు ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి, పెన్ కిట్టు, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్, మహిళా కమిషన్, మహిళా న్యాయమూర్తులు కళాశాలకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. రహస్య కెమెరాల ద్వారా వీడియోల చిత్రీకరణ జరిగిందన్న విషయంలో నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నారంటే మళ్ళీ మేము మళ్ళీ వేస్తే నాకు తెలియదమ్మా అని చెప్పేసి ఏదైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి అవమానమీయ ఘటన, దీనికి త్వరగా ఖాళీ చేయకపోతే పోలీసులు దీన్ని పెద్ద మూమెంట్ గా తీసుకొని ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దీనిపైన ఖాళీ చేయాలి. ఆధారాలు ఖాళీ చేయాలని ఈరోజు పోరాటం జరుగుతుంది. ఇక్కడ రివ్యూ చేయాలి. స్టూడెంట్స్ చెప్తానే ఉన్నారు. చార్ట్ మేము చదివామండి. అబ్బాయి అమ్మాయి ఎవరైతే దీనికి కారణమో వాళ్ళ యొక్క చార్ట్ మేము చదివాము. దీంట్లో నిజం ఉంది అని పిల్లలు చెప్తా ఉంటే వీళ్ళు నిజం లేదని చెప్తా ఉన్నారు. ఇది ఫేక్ న్యూస్ అని చెప్తా ఉన్నారు. ఇది ఫేక్ న్యూస్ అయితే స్టూడెంట్స్ ముందే దీన్ని నిరూపించాలి. ఇది నిరూపించే వరకు ఈ ఉద్యమం ఆగదు. విద్యార్థులు 300 మంది విద్యార్థుల యొక్క జీవితాలతో సంబంధించిన ఇష్యూ ఇది. 300 మంది విద్యార్థుల జీవితాలతో పాటు వాళ్ళ కుటుంబాల జీవితాంతం తరలించుకోవాల్సిన విషయం ఇది. అందుకోసమని దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఈరోజు ఈవినింగ్ కల్లా విద్యార్థులందరికీ న్యాయం చేయకపోతే ఇక్కడే